వైసీపీలో ఏ నాయకుడిని వదిలిపెట్టరు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ కోవలో బోమన గారు వంతు వచ్చిందా? ఎందుకంటే అదే జిల్లాకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఆయన కుమారుడు కూడా రేపో మాపో జైల్లో పెడతారు అనేది. అయితే తాజాగా బోమన కరుణాకర్ రెడ్డి గారి విషయంలో ఇప్పటికే 2 కేసులు పెట్టారు. హిందూ ధర్మాన్ని ఆయన రెచ్చగొడుతున్నారు, తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా చేస్తున్నారు అనేది ఒక కేసు పెట్టారు. ఆ తర్వాత అలిపిరిలోని గోశాలలో గోవులు చనిపోతున్నాయని 2 మాసాల కిందట బోమన యాగీ చేశారు. దీనిపై అధికారులు తక్షణమే వివరణ ఇచ్చారు. అప్పట్లో మరో కేసు నమోదైంది. గోశాలపై అసత్య ప్రచారం చేస్తున్నారు అనేది కేసు. అయితే ఇప్పుడు తాజాగా రెవెన్యూ అధికారుల రంగంలో దిగారు. బోమనకు ఉన్న స్థిరాస్తిలో కొంత భాగం శ్రీకాళహస్తి దేవాలయం చెందిన భూములు ఉన్నాయి అనేది ప్రధాన ఆరోపణ. ఆయన తిరుపతిలో కొంత భూమిని కొనుగోలు చేశారు. అయితే దీనికి సమీపంలోనే ఉన్న శ్రీకాళహస్తి భూములు కూడా కలిపేసుకున్నారు. తద్వారా దేవుడి భూముల్ని కబ్జా చేశారు అనేది అధికారులకు ఫిర్యాదులు అందాయట. వీటిని పరిగణలో తీసుకున్న రెవెన్యూ అధికారులు అలాగే మంత్రి అనగానే సత్యప్రసాద్ ముందు పెట్టారు. వీటిపై విచారణ చేయించిన మంత్రి తాజాగా కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చారట. శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన భూములను బోమన కబ్జా చేశారు అని నిర్ధారించడంతో ఆయనపై కేసు పెట్టాలి అనేది రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారట. దీంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. సుమారు 2 ఎకరాల స్థలం కబ్జాకు గురైంది అనేది గుర్తించారట. దీని ప్రకారం సదరు సర్వే నెంబర్లతో సహా బోమన భూమి వివరాలను కూడా పోలీసులకు అందించారు. దీనిపై కేసు నమోదు చేయడంతో పాటు చేయబోతున్నట్లు తిరుపతి డీఎస్పీ కూడా తెలిపారట. ఇది సివిల్ కేసు కావడంతో కోర్టు కేసు నమోదు చేసే విషయంపై కూడా ఆలోచన చేస్తాము అన్నారు. మొత్తానికి మొన్న ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కూడా ఇలాగే అటవీ భూములకు సంబంధించి అనేది, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఇలాంటి కేసులు ఉన్నాయి భూములకు సంబంధించి. ఇప్పుడు బోమన ఈయన అంటే ఎవరిని అయితే వదిలిపెట్టేది లేదు. నిజంగా వీళ్ళ భూములను ఆక్రమించుకుంటే ఖచ్చితంగా కేసులు పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. లేదు ఇవి అక్రమ కేసులు అనేది వైసీపీ అంటది. ఇవి అక్రమ సక్రమ అనేది ఇంకా రేపొద్దున ఎన్నికల ముందు ప్రజలు తేల్చాలి.